నేను 5 o'clock జిమ్కి అయితే వచ్చా. మార్నింగ్ నేను 4:30కి లేచి వ్రాథెక్స్ తాగేసి జిమ్కి అయితే వచ్చా. ప్రీ వర్కౌట్ మसल प्लस వ్రాథెక్స్ ప్రీ వర్కౌట్ తాగేసి జిమ్కి అయితే వచ్చేసా. అండ్ किसी का रिक्स करके चल रहा है वो ऐसे किया तो उससे अच्छा करेंगे. ऐसे कंपटीशन में करते करते आदमी का लाइफ फिनिश हो रहा है. कंपटीशन सारा छोड़ना ही कोई. वर्ल्ड इज फुल ऑफ कंपटीशन. वर्ल्ड वाइज कंपटीशन. I have to do something unique. ఓకే ऐसे ఏం చేద్దాం అనేసి నాకైతే ఐడియా అయితే లేదు, బట్ చేస్తాను ప్లీజ్ కన్ఫామ్ యూనిక్గా ఏదో ఒకటి థింక్ చేసి నేనైతే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను. బట్ హాయ్ గైస్, వెల్కమ్ టు ఏజేదచ్చు బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్లో అయితే ముందు ఏముండదు, నార్మల్ మనం లేచి డైలీ రొటీన్ అయితే మార్నింగ్ ఈరోజు నేను 5 o'clock జిమ్కి అయితే వచ్చా. మార్నింగ్ నేను 4:30కి లేచి మसल प्लस వ్రాథెక్స్ ప్రీ వర్కౌట్ తాగేసి జిమ్కి అయితే వచ్చేసా. అండ్ వచ్చేదైతే నేను స్టార్టింగ్ వీడియో అయితే చాలా, బట్ ఎండింగ్లో చేస్తాను. వర్కౌట్ అంతా అయి నాకు వీడియో అయితే చేస్తాను. స్టార్టింగ్ చేసేది మర్చిపోయా. వచ్చా థ్రెడ్మిల్ ఒక 10 minutes వార్మప్ చేసి ఉంటాను. అండ్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేసా. నేను 5కి స్టార్ట్ చేసి ఇప్పుడు 7 అవుతుంది. సో 7 o'clock ఇప్పుడు నా పుష్ వర్కౌట్ అయితే అయిపోయింది. చెస్ట్, ట్రైసిప్స్, షోల్డర్స్. చెస్ట్ 3, షోల్డర్స్ 2, ట్రైసిప్స్ 2 అవన్నీ వర్కౌట్ చేసి వర్కౌట్ అయితే అయిపోయింది. సో అందుకని ఇప్పుడైతే నేను బ్లాగ్ చేస్తున్నాను. ఈరోజు జనాలు అయితే చాలానే ఉన్నారు. ఈరోజు మండే కదా, పుష్ డే. చెస్ట్ డే అయిన తక్షణ అందరూ జిమ్లో ఉంటారు. లెగ్ డే రోజు ఒక్కరు ఉంటారు. సాటర్డేస్ అయితే, మండే అయితే జనాలుగా ఉంటారు. సో అందుకని నేనైతే బ్లాగ్ అయితే ఆడ చేయలేకపోయా. సో అందుకని ఇప్పుడంతా అయినాక నేనైతే బ్లాగ్ అయితే చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నా బాడీ కండిషన్ ఎట్టుంది అనేసి అయితే మీకు చూపిస్తున్నాను. సో చూడండి. ಸ್ವಲ್ಪ ದಪ್ಪ ವೀವ್ಸ್ ಎಷ್ಟು ಅಂತ 4.5K ಭಯ್ಯ. 4.5K ಚೆನ್ನಾಗಿತ್ತು. ಇಲ್ಲ ಕಮ್ಮಿ ಆಗಿಬಿಟ್ಟಿದೆ. ನಾನು ಈ ಮಂತ್ 2 days 29 31 ಲಾಸ್ಟ್ ದಿಸ್ ಮಂತ್. ಈ ಮಂತ್ ಒಳಗ 1 month 10K ಆಗತ್ತೆ. 1 month ಅಲ್ಲಿ ಎಷ್ಟು ದಿನ ಆಗುತ್ತೆ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಓಪನ್ ಮಾಡೋಕ್ಕೆ? ಚಾನಲ್ ಎಲ್ಲ ಓಪನ್ ಮಾಡೋಕ್ಕೆ 1 hour ಸಾಕು. 1 hour ಅಲ್ಲ, 20 minutes ಸಾಕು. तो मेरा ओपन फर्स्ट यूट्यूब चैनल ನೀನು ಓಪನ್ ಮಾಡಿ ಎಷ್ಟು ದಿವಸ ಆಗುತ್ತೆ? ಎಷ್ಟು ದಿವಸ ಆಯ್ತು ಅಂತ? 19th ಓಪನ್ ಮಾಡಿ. 19 and just 10 days. ಬಟ್ 29 20 days is 4.5K. ಚೆನ್ನಾಗಿದೆ. ಚೆನ್ನಾಗಿದೆಯಾ? 1 month 10 ಅದು ಸ್ಟಾರ್ಟಿಂಗು ವ್ಯೂಸ್ ಜಾಸ್ತಿ ಹೋಗ್ತಾ ಇತ್ತು ಬೈ, ಇವಾಗ ಕಮ್ಮಿ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ. ಚೆನ್ನಾಗಿತ್ತು ವಿಡಿಯೋ ನೋಡಿ ಹಾಕಿ. ಚೆನ್ನಾಗಿದೆ. ಚೆನ್ನಾಗಿತ್ತು ವಿಡಿಯೋ ಹಾಕಿ. ಸ್ವಲ್ಪ क्या होता है अच्छे विडियो ಹಾಕಿಬಿಡಿ. ಐ ವಿಲ್ ಡೂ. ಚೆನ್ನಾಗಿದೆ, ವ್ಯೂಸ್ ಬರ್ತಾ ಇದೆ. ಆಮೇಲೆ ಸ್ವಲ್ಪ ಚೆನ್ನಾಗಿದೆ ವಿಡಿಯೋ ಆಗಲ್ಲ. ತುಂಬ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಇದೆಯಾ? ಜಾಸ್ತಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಕಾಂಪಿಟೇಷನ್
That's the competition, right? A lot of competition, business competition, physical competition, a lot of competition. सब ಚೆನ್ನಾಗಿದೆ ವಿಡಿಯೋ ಹಾಕಿ ಚೆನ್ನಾಗಿದೆ ವ್ಯೂಸ್ ಬರ್ತಾ ಇದೆ. ಚೆನ್ನಾಗಿದೆ ವಿಡಿಯೋ ಅಂದರೆ ಇವಾಗ ನನ್ನ ಕಂಟೆಂಟ್ ಬೋರ್ ಆಗಿದೆಯಾ? ಚೆನ್ನಾಯ್ತಾ 10 days 4.5 ಚೆನ್ನಾಯ್ತಾ ತುಂಬ ಚೆನ್ನಾಯ್ತಾ 1 month 10,000 ಕ್ರಾಸ್ ಆಗುತ್ತೆ ಆರಾಮ್ ಆಗುತ್ತಾ? ಆಗುತ್ತೆ. ಓಕೆ ಬಾಯ್. గైస్ భయ అయితే ఏమున్నాడు అంటే కన్నడలో మాట్లాడారు. ఆయనకి కన్నడ కూడా సరిగ్గా వచ్చేలే, అప్పుడప్పుడు ఇంగ్లీషు అందులో హిందీ మిక్స్ చేసి మాట్లాడతారు. సో తనైతే ఏమన్నాడు అంటే 4.5K మంచిది అనేసి. నాది స్టార్టింగ్ గైస్, నేను వీడియోస్ నా ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు నాకు స్టార్టింగు 88 వ్యూస్ వచ్చింది. నా ఫస్ట్ వీడియోకి 88 వ్యూస్ వచ్చింది. సో ఇది గుడ్ స్టార్ట్. సో మనం ఫస్ట్ ఫిట్నెస్ బ్లాగ్ని అప్లోడ్ చేద్దాము అనేసి నా ఫస్ట్ ఫిట్నెస్ బ్లాగ్ నేను అప్లోడ్ చేశాను. అది ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు 371 వ్యూస్ అయితే పోయింది. 371 వ్యూస్ అని తక్షణ నాకు నిజంగా ఖుషి అయిపోయాయి. సో 371 వ్యూస్ వచ్చింది. సో ఇదైతే మనం ఆపకూడదు, ఇంకా వీడియోస్ వేయాలా, సో ఇష్టపడతా అంటారు జనాలు అనేసి నా రెండో వీడియో రివీలింగ్ మై ఫస్ట్ సబ్స్క్రైబర్ అనేసి సో నేను ఇంకో వీడియో అయితే చేసాను. అది కూడా మంచి వ్యూస్ వచ్చింది. 131 ఏమో వ్యూస్ వచ్చింది. అది నాకు కరెక్ట్గా తెలియదు. 131 వ్యూస్ వచ్చింది కదా. ఇది కొంచెం నచ్చలేదు. సో నెక్స్ట్ వ్లాగ్ కొంచెం ఫన్గా చేద్దాం అనేసి నెక్స్ట్ వ్లాగ్ ఫన్తో చేస్తే అది వచ్చేసి నాకు 60 వ్యూసే తెచ్చిపెట్టింది. 60 వ్యూస్, దాని నెక్స్ట్ వీడియో 50 వ్యూస్, దాని నెక్స్ట్ వీడియో 30, దాని నెక్స్ట్ వీడియో 27, లాస్ట్ వీడియో అయితే 7 వ్యూస్, నేను అప్లోడ్ చేసిన వీడియో అయితే 3 వ్యూస్ గాయస్. కొంచెం బేజారుగా ఉంది. నాకు కూడా తెలియదు ఎటువంటి కంటెంట్ అయితే చేయాలా. నేనుండే ఫిట్నెస్ ఫీల్డ్లో జోక్స్ కూడా చేయాలి గైస్. ఫిట్నెస్ జోక్ సీరియస్ మ్యాటర్ గైస్. ఫిట్నెస్ అనేది ఒక సీరియస్ మ్యాటరు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అంతా ఒక సీరియస్ మ్యాటర్. నేను దాన్ని జోక్ చేస్తా చెప్తే ఎవరు చూడరు, నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైనా జోక్ చేస్తే బాడీ పైన జోక్ ఎవరు చేయలేరు గైస్. ఎందుకంటే అది బాడీ షేమింగ్ వేరేదేదేదో అంటారు మళ్ళీ కమెంట్స్లో. సో అందుకే गाइस उसके बाद आदमी कभी भी कंपटीशन में देना पड़ता है. जब तक दम क्या बोलते हैं सांस बंद नहीं होता है तब तक आदमी कंपटीशन में चलता पड़ता है. So telling life is a competition. लाइफ में कंपटीशन. अच्छा वो घर बनाएगा कंपटीशन, अच्छा पढ़ाई करेगा कंपटीशन, अच्छा खाना खाएगा कंपटीशन, अच्छा कुछ बिजनेस करेगा कंपटीशन. पूरा और कंपटीशन पे लाइफ आदमी का लाइफ कंपटीशन पे जा रहा है. जरा ये कुछ भी करो कंपटीशन में है. ये अभी क्या दुनिया ऐसा है कंपटीशन. నాకు మెంటల్ వచ్చేటట్టుంది. ఆ అమ్మాయి ఆవిరైపోయినట్టు నేను ఆవిరైపోయాను కదా. నీ దగ్గర ఎన్ని కళ్ళు ఉన్నాయంట్రా? అమ్మో ఫిష్ ఎక్కడ? ఫిష్ ఇక్కడ ఉందా? ఫిష్ పెట్టేస్తా తలకాయ. అయ్యో मैं कंपटीशन में किसी का रिक्स करके चल रहा है. वो ऐसे किया तो उससे अच्छा करेंगे. ऐसे कंपटीशन में करते करते आदमी का लाइफ फिनिश हो रहा है. कंपटीशन सारा छोड़ रहा है कोई. World is full of competition. World wise competition. I have to do something unique. Okay, ऐसे जिंदगी क्या करना है. जिंदगी कंपटीशन में जा रहा है. है कि नहीं? कुछ भी करो कंपटीशन में. अच्छा पैसा मनी अच्छा कमाएगा कंपटीशन, अच्छा चलो कमाएगा कंपटीशन में. कुछ भी करो कंपटीशन में कंपटीशन. ये जिंदगी ఏమన్నాడు అంటే హిందీలో, మనకు కూడా హిందీ అంత రాదన్నమాట. మనది ఆతా వాతా తప్ప మనకి హిందీ అయితే మనకి శుద్ధంగా రాదు. సో భయ అయితే ఏమన్నాడు, హమ్ బామ్ లగా దేంగే. వరల్డ్ ఫుల్ కాంపిటీషన్, జీవితం మొత్తం కాంపిటీషన్ అంట. బిజినెస్ చేస్తే బిజినెస్లో కాంపిటీషన్. యూట్యూబ్లో చాలా మంది కాంటెంట్ క్రియేటర్స్ ఉంటారు. సో నువ్వైతే కొంచెం యూనిక్గా ట్రై చేయి అనేసి. సో నేనైతే ఈ భయ చెప్పింది కొంచెం థింక్ చేయాల్సిన మ్యాటర్. సో చదువులో కాంపిటీషన్ ఉంటుంది, బిజినెస్లో కాంపిటీషన్ ఉంటుంది, కాంటెంట్ క్రియేషన్లో కాంపిటీషన్ ఉంటుంది. సో అంతా దాటి మనం ఏదో యూనిక్గా చేయాలి గైస్. అది ఏమని నాకు తెలుస్తలేదు, ఏం చేద్దాం అనేసి నాకైతే ఐడియా అయితే లేదు. బట్ చేస్తాను గైస్, కన్ఫామ్ యూనిక్గా ఏదో ఒకటి థింక్ చేసి నేనైతే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను. బట్ నాకైతే
వ్యూస్ అంతా పడిపోతాయి గైస్, కొంచెం బేజారుగా ఉంది. అదే చెప్పాను కదా. సో నా ఫస్ట్ వచ్చేసి గ్రాఫ్ అయితే ఇప్పుడు దమ్ అని ఇంటి కిందకు వచ్చేస్తుంది. నిన్న వీడియో అయితే నాకు 3 వ్యూస్ వచ్చి బేజారుగా ఉంది. సో మొన్న వీడియో 7 వ్యూస్ అయినా చెప్పుకోవచ్చు గైస్. 3 వ్యూస్ ఇట్స్ ఓకే గైస్. ముగ్గురైనా చూసి ఎంజాయ్ చేసి నాకు అదే ఖుషిగా ఉంది. ముగ్గురైనా చూసి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా సబ్స్క్రైబర్స్ అయితే లాస్ట్ 5 days నుంచి 43లోనే ఉంటారు గైస్. సో నాకు తెలుస్తుంది నా కంటెంట్ మీకు నచ్చుతా లేదు అనేసి. సో నేను ఇంకా బెటర్గా చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో చేద్దాం గైస్, ఏదో చేయాలో తెలియ ఏం చేయాలో బట్ చేస్తాను గైస్. ఇప్పుడే సో గైస్ నేనైతే తెల్లారితో 5 o'clock జిమ్కి వెళ్ళి వచ్చి ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. సో వచ్చిన తక్షణ నేనైతే రీల్ అయితే షూట్ చేశాను అండ్ ఎడిటింగ్ చేస్తా ఉండి. సో రీల్ అయితే షూట్ అయితే అయిపోయింది. సో అదైతే అప్లోడ్ చేయాలి, రీల్స్ ఎడిట్ చేసి. అండ్ January 2nd ఇన్వెస్ట్మెంట్ చేసిండే ఒక వీడియో అయితే రాబోతుంది. సో అదైతే డ్యూరేషన్ వచ్చేసి 30 minutes అయితే ఉంది. సో అది తీసింది వచ్చేసి 40 minutes. అదంతా కట్ చేసి ట్రిమ్ చేసి ఇప్పుడైతే అది 30 minutes అదైతే ఎడిట్ అయిపోయింది. Jan 2nd అయితే ఆ వ్లాగ్ అయితే వస్తుంది, చూస్తానండి. అండ్ ఆ వ్లాగ్ ఏం సర్ప్రైజు అనేసి అయితే మీకైతే చూపిస్తాను. సో ఇంతే గైస్ సర్ప్రైజ్. సో అంతే ఆ బాక్స్లో ఏముంది అనేసి అయితే Jan 2nd అయితే నేను చెప్తాను. అండ్ ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలా. బ్రేక్ఫాస్ట్ చేసి క్రియేటిన్ అయితే తాగాలి గైస్. ఇంకా క్రియేటిన్ అయితే తాగలేదు. నేను జిమ్ నుంచి వచ్చింది 7:30 8 ఉంటుంది. ఫ్రెష్ అయిపోయి 8:30కి అయితే రీల్ షూట్ చేస్తే ఇప్పుడైతే 10 అయితే అవుతాను. సో నేనైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలా. సో బ్రేక్ఫాస్ట్ చేద్దాం గైస్. ఏం చేశారో తెలియలే. సో బ్రేక్ఫాస్ట్ చేయాలా. అండ్ గైస్ ఇప్పుడు 10 అయితే అవుతుంది. సో నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్లో ఏముంది అనేసి చూపిస్తాను. సో ఎన్ని చపాతీలు ఉంది, 1 2 3 చపాతీలు ఉంది. అండ్ వాటరు అండ్ మజల్ బ్లేజ్ వాళ్ళ క్రియం గైస్ క్రియేటిన్. సో ఇది తినేసి దాన్ని తాగాల. సో ఇదే నా బ్రేక్ఫాస్ట్ గైస్, సింపుల్. సో గైస్ నేనైతే వ్లాగ్ని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తాను. ఇంకేం ఉండేలేదు గైస్, ఇంటికి వెళ్ళి పండుకునేదే. సో తలారితో అయితే వినేయాలి. సో నేను వ్లాగ్ని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కీప్ సపోర్టింగ్ గైస్. లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.